ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా పాన్ ఇండియా స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. దేశీయంగానే కాకుండా విదేశాలలో కూడా భారీ వసూళ్లు సాధించి ప్రభాస్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు నాగ్ అశ్విన్ ఊహాశక్తి, టెక్నికల్ ప్రెజెంటేషన్ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఈ విజయంతో సీక్వెల్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ కొనసాగింపుగా కల్కి 2 చిత్రీకరణ అధికారికంగా ప్రారంభమైంది. హైదరాబాద్ సమీపంలోని శంకర్పల్లి వద్ద ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్స్ లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. తాజాగా అశ్వత్థామ పాత్రధారి అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో పాల్గొనడం చిత్ర యూనిట్ లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మొదటి భాగంలో ఆయన పాత్రకు వచ్చిన రెస్పాన్స్ దృష్ట్యా సీక్వెల్ లో అశ్వత్థామ ట్రాక్ మరింత విస్తృతంగా ఉండబోతుందని టాక్ వినిపిస్తుంది. కల్కి 2898 ఏడిలో అశ్వత్థామ పాత్ర కథకు వెన్నుముకలా నిలిచింది. మహాభారత కాలం నుంచి చిరంజీవిగా శాపగ్రస్తుడైన యోధుడిగా ఆయన్ని దర్శకుడు చూపించిన తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అశ్వత్థామ కేవలం సపోర్టింగ్ పాత్రగా కాకుండా కథను ముందుకు నడిపించే కీలక శక్తిగా మారాడు. సీక్వెల్ లో ఈ పాత్ర మరింత యాక్షన్, ఎమోషనల్ గా కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. ఇక తాజా షెడ్యూల్లో కొద్ది రోజుల షూటింగ్ తర్వాత నెలాఖరున ప్రభాస్ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నట్టు సమాచారం. ఆయన ఈ చిత్రంలో భైరవతో పాటు కర్ణుడిగా ద్విపాత్రాభినయం చేరున్నారు. కమల్ హాసన్ మార్చ్ తర్వాత షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఆయన సుప్రీం యాష్కిన్ పాత్రలో కనిపించనున్నారు. తొలి భాగంలో సుమతి పాత్ర పోషించిన దీపికా పదుకొనెని సీక్వెల్ లో మేకర్స్ తప్పించడంతో సీక్వెల్ లో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక వై జయంతి మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్య కల్కి 2 ఎలా ఉండబోతుందో చూడాలి. మరి ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.